ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కర్ణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం. భగవానుడు అత్యంత గుహ్యమైన ఈ విద్యని అర్జునికి బోధిస్తున్నాడు. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షచే శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయాపరుడవు కానందునా ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను. ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి ముక్తిని పొందుతావు. గుహ్యతమం, ఇది భగవంతుడు. ఈ గుహ్యతమం అంటే మనకి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే వస్తుందో మనకి అది గుహ్యమైంది అనమాట. గుహ్యం అంటే రహస్యమైంది. 7, 8 అధ్యాయాల్లో వచ్చింది కదా, నిన్నంతా వచ్చింది, అది భక్తియుత సేవకి సంబంధించింది. అది అంటే మనకి ఆ భక్తిలో మొత్తము మనకి వెలుగు, ఒక వెలుగు పొందుతాం మనం ఎలా వెళ్ళాలి భక్తిలో అనే దానికి. అందుకనది గుహ్యతరము, గుహ్యము గుహ్యతరము. ఈ అధ్యాయంలో శుద్ధ భక్తికి సంబంధించినది, అందుకు గుహ్యతమము అంటారు అనమాట. నిజంగా అట్లాంటి గుహ్యతమమైన జ్ఞానం నందు ఎవరైతే నెలకొని ఉంటారో వాళ్ళు దివ్యులవుతారు. గుహ్యము గుహ్యతరము గుహ్యతమము. గుహ్యము అనేది ఆధ్యాత్మిక జ్ఞానం. మొట్టమొదట ఆత్మ దేహము ఇవి తెలుసుకోవడం 2, 3 అధ్యాయాల్లో వచ్చింది. ఈ 7, 8 అధ్యాయంలో మనము భక్తియుత సేవలో ఎలాగా దాంట్లో మెల్లిమెల్లిగా పురోగతి పొందేది అనమాట. ఈ గుహ్యతమం అనేది ఈ శుద్ధ భక్తికి సంబంధించిందేదనమాట. దీంట్లో ఇది ఈ జ్ఞానంలో పూర్తిగా స్థితులైతారు. అలాగే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నా పట్ల ఏనాడు అసూయ పరుడవు కానందు నా ప్రవక్ష్యామి అనసూయవే. ఎందుకంటే భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు చాలా మంది, విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఆ యుగంలోనూ ఉన్నారు. శిశుపాలుడు తీసుకోండి, కంసులు తీసుకోండి, భగవంతుడు అంటే ఏ మాటకి నమ్మరన్నమాట. దుర్యోధనాదులు తీసుకోండి, కౌరవులు, వీళ్ళంతా కూడా, జరాసంధుడు, వీళ్ళంతా కూడా దేవాది దేవుడని తెలుసుకోలేదు, అక్కడే పుట్టి ఉన్నా అనమాట. అది వాళ్ళ అజ్ఞానం. పాండవులు మాత్రము ధర్మాత్ములు, నిరంతరము కృష్ణ భక్తులు అనమాట. నా పట్ల ఏనాడు కూడా నువ్వు అసూయపరుడు కాదు కాబట్టే నీకు ఇది అని చెప్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి కూడా భగవద్గీతని ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు, కృష్ణ భక్తుల్ని ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా తెలియకపోవడం వల్ల అనమాట.
ఇక్కడ చెప్తున్నారు చూడు, గుప్త జ్ఞానం యొక్క దశలు. రహస్యమైనది దేహము ఆత్మల వ్యత్యాసం. అతి రహస్యమైనది అంటే గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము. భక్తియుత సేవ యొక్క జ్ఞానము కృష్ణ సంబంధం. అత్యంత రహస్యమైనది ఏదంటే శుద్ధ భక్తియుత సేవ మరియు కృష్ణుని ప్రతిస్పందన. మన భక్తియుత సేవకి భగవంతుడు ఎలా చూసుకుంటాడు మనల్ని, ఆయన ప్రతిస్పందన ఏంటి అని చెప్పేసి, ఆయన మనకి చర్య ప్రతి చర్యలాగా భగవంతుడు కూడా మనకి మన యోగక్షేమాలు ఎలా చూసుకుంటాడు అనేది చర్చించబడుతుంది అనమాట. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమితముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇక్కడ చెప్తున్నా, రాజవిద్య అంటే విద్యలకెల్లా రాజు వంటిది. రాజగుహ్యం రహస్య జ్ఞానాలకెల్లా రాజు వంటిది అనమాట. పవిత్రం మిక్కిలి పవిత్రమైంది. ఇది ఉత్తమం దివ్యమైనది. ప్రత్యక్షావగమం ప్రత్యక్షానుభవముచే తెలుపబడింది. ధర్మ్యం ధర్మ నియమాలు. సుసుఖం మిక్కిలి సౌఖ్యకరమైంది. కర్తం అవ్యయం ఇది నిర్వహించేందుకు శాశ్వతమైనది. ఈ జ్ఞానం విద్యలలో రాజు రహస్యాలన్నింటిలో అత్యంత రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానం. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది. కాబట్టి ఇది ధర్మం యొక్క పరిపూర్ణత. ఇది నిత్యమైనది మరియు సంతోషంగా నిర్వహింపదగినది. ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తము ఈ జ్ఞానం యొక్క విధి విధానాలన్నీ తెలిసిపోతాయి. ఎలా ఆచరిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉన్నాయి. భారతదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎలాంటి కొరత లేదు. పూర్వం చాలా మంది తత్వవేత్తలు ఉన్నారు, రకరకాల మంది. వీరే ఉంటారు, కనాదుడని, కపిలుడని, యాజ్ఞవల్కుడు, వీళ్ళంతా కూడా వ్యాసదేవులు వేదాంత సూత్రాలు రాశారు కదా. ఇవేమీ లేదు. ఇది అంటే ఏదైతే వేదాల ద్వారా ఈ తత్వ ద్వారా కలిగే జ్ఞానం యొక్క సారం అంతా, అన్ని ఉపనిషత్తులు అన్ని పురాణాలకు ఒక సారం అన్నమాట. అది సారమై ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి జనరల్ గా మనం నేర్చుకునేది ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రకాలు ఫిజిక్స్లు, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఆస్ట్రాలజీ, ఎన్నెన్నో అన్నీ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ శాఖోపశాఖలన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఆత్మ జ్ఞానానికి సంబంధించి, ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి ఒక యూనివర్సిటీ కానీ ఇక్కడ ఏమీ లేవు. ఎందుకంటే దేహము, ఆత్మ, ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ముఖ్యమైనది. దీని గురించి పట్టించుకోకుండా కేవలం మన దేహ అవసరాలు, భౌతిక ఆనందాలు, దానికి ఏమేమి సుఖ పెట్టాలని కొత్త కొత్తగా కనిపెట్టే దాంట్లో బిజీగా అయిపోతున్నారు అనమాట. అందుకని ఇది ఈ జ్ఞానము అనేది పరమ నిత్యం. ఎక్కడైతే భగవంతుని దగ్గర మనము, మన ఆత్మ అంటే మనము జీవుల ఆత్మ, జీవాత్మల యొక్క కార్యకలాపాలు మనం ఏం చేస్తాం అనేది పరమ గుహ్య భాగం అనమాట. అది దాన్నే ఇక్కడ రాజవిద్యగా, పరమ గుహ్య జ్ఞానంగా చెప్తారన్నమాట. ఇది రాజవిద్య, రాజగుహ్యం. పవిత్రం, ఇది చాలా పవిత్రం. ఎందుకు? ఈ ఈ జ్ఞానం వల్ల ఎలా ఎలా మనము పాప ఫలాలన్నీ నశింపజేసుకోవాలనుకున్నాం కదా, పూర్వజన్మ నుంచి వచ్చేస్తాయి ఆ పాప ఫలాలన్నీ. అవి నశింపజేసుకుని పుణ్యకార్యాల్లో నియుక్తమైన వాళ్ళు మాత్రమే భక్తియుక్త సేవలోకి వస్తారు అని చెప్పుకున్నాం కదా. అందుకనే ఎప్పుడు ఆ భక్తియుత సేవలో నిలిచినప్పుడు కొంతమందికి బీజ రూపంలో ఉంటాయి, మొలకెత్తుతూ ఉంటాయి. కొందరికి ఆ పాపాలు చాలా పండిన స్థితిలో ఉంటాయి. కొందరికి వెంటనే పండిపోయినటువంటి వెంటనే చూపిస్తాయి, కొందరికి నిదానం చూపిస్తాయి. ఇవన్నీ భక్తియుత సేవ ద్వారా నశింపజేస్తాయి. అందుకే అప్పుడు ఏమైతాం, మనము పవిత్రమవుతాం. అదే పవిత్రం మనల్ని పవిత్రులని చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఉత్తమం అనగా దివ్యం. ఇక్కడ దివ్యమైంది ఇది. ఈ జ్ఞానం అనేది గుహ్యమైంది, దివ్యమైంది, పవిత్రమైంది అని. ఈ అంటే మనలోని అంధకారాన్ని తొలగించేది అనమాట. ఇంకా మనకి తర్వాత ప్రత్యక్షావగమం. ఇక్కడ మనకి ప్రత్యక్షంగా ఈ అనుభవంలోకి వచ్చిండేదానికి నారదుని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం నారదుని గురించి అందరికీ తెలుసు, కానీ ఆయన పూర్వజన్మ తెలియదు ఎవరికి ఆయన జన్మ ఉందని. ఆయన కేవలం ఒక దాసీపుత్రుడు. చిన్న పిల్లవాడిగా 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లవాడిగా 5 ఏళ్ళు ఉన్నప్పుడే అతడు వాళ్ళ ఇంటికి ఒక వేద పండితులు వచ్చి చాతుర్మాస వ్రతం 4 నెలలు వాళ్ళు అసలు కృష్ణ భక్తిలో ఉంటారనమాట. వర్షాకాలం అంతా ఉండినప్పుడు అతడు వాళ్ళ అమ్మతో పాటుగా కాశీపుత్రుడు కదా, వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణుల ఇంట్లో ఉన్నప్పుడు ఆ పండితులకి సేవ చేస్తాడనమాట. అలా సేవ చేసినప్పుడు వారికి ఆహార పాత్రలో కొంచెం ప్రసాదం వాళ్ళ ఎంగిలి మిగిలిపోతే
ఆ ఉచ్ఛిష్టాన్ని తీసుకుంటాడు అనమాట. ఆ భక్తులు ఏమేమి శ్రవణ కీర్తనాలు చేస్తున్నారో అవన్నీ వింటూ వింటూ ఆయన పవిత్రమయ్యి తర్వాత జన్మ నారద జన్మ వచ్చేస్తుంది. అది ప్రత్యక్షం. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో ప్రత్యక్షావగమం అని అది ఆయనకి ప్రత్యక్షంగా అనుభూతి వచ్చింది కాబట్టి తమ జన్మ. ధర్మ్యం అంటే అది ధర్మ మార్గం. ఎందుకంటే నారదుడికి దాసిపుత్రుడు ఏం వేదాలు చదవలేదు, ఆయన ఎక్కడ చదువుకునేదానికి వెళ్ళలేదు, గురుకులాలకి పోలేదు. కానీ అంత శక్తి ఎలా వచ్చింది ఆయనకి? కేవలము ఆచార్యుల సంఘములో నిలబడినందుకు అనమాట. సుసుఖం ఇది తర్వాత. సుసుఖం అంటే సౌఖ్యకరమైంది. అది అత్యంత సులభం. శ్రవణ కీర్తనాలు ఎన్నో ఉన్నాయి కృష్ణుడి. మనం శ్రవణం చేసి ఆ లీలలు శ్రవణం చేయొచ్చు, భాగవతం భగవద్గీతల ద్వారా. అలాగే కీర్తనం ఎన్నో పాటలు పాడుకోవచ్చు అనమాట. హే కృష్ణ కరుణ సింధు దీనబంధు జగత్పతి అలాగా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇంకా భక్తితో సేవ ఏంటి? మంచి మంచి పదార్థాలు మన ప్రసాదంగా భగవంతుడికి పెట్టచ్చు, అవి స్వీకరిస్తాం. ఆయన ముందర నృత్య గీతాలు ఆచరిస్తూ ఉంటాం. ఇవన్నీ ఎలాంటి వాళ్ళైనా ఆచరించు. ఎంత పేదవాడికైనా పత్రం పుష్పం ఫలంతో ఏమంటే చిన్న ఎంత నిరుపేదైనా కానీ ఒక పుష్పము, ఒక తులసి ఆకు ఏది పెట్టినా భక్తితో పెడితే భగవంతుడు స్వీకరిస్తాడు అనమాట. అందుకు ఈ భక్తియుత సేవ సుసుఖం. ఇది కర్తం భగవంతుని ఈ పద్ధతుల ద్వారా. ఎందుకంటే ఇది నిత్యమైంది మరియు సంతోషంగా నిర్వహింపబడింది అని ఇక్కడ చెప్తున్నారు. కొంచెం వివరంగా చెప్తే ఓకే. రాజవిద్య గుప్త జ్ఞాన లక్షణాలు. రాజవిద్య రాజు వంటి జ్ఞానము, రాజగుహ్యము అత్యంత గుహ్యమైనది, రహస్యాలన్నింటికెల్లా రహస్యమైనది. పవిత్రం శుద్ధ జ్ఞానము శ్రేష్ఠ జ్ఞానం ఇస్తుంది. ఉత్తమం దివ్యమైంది. ప్రత్యక్షావగమం ధర్మం ధర్మం యొక్క పరిపూర్ణత. సుసుఖం చాలా ఉల్లాసంగా ఉండేది. అవ్యయం నశింపనది ఎల్లప్పుడూ ఉండేది. అశ్రద్ధదాన పురుష ధర్మస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ జ్ఞానానికి అర్థం చేసుకోవడానికి ఉండవలసిన 2 అర్హతలు అనసూయవే. అసూయ లేకుండా ఉండుట, శ్రద్ధ, విశ్వాసం. ఓ శత్రువులను జయించే అర్జున, ఈ ధర్మం అంటే భక్తియుక్త సేవ ఎందు విశ్వాసం లేని జనులు నన్ను పొందజాలరు. అందువల్ల వారు పదే పదే జన్మ మరణ చక్రాల్లో ఈ లోకానికి తిరిగి ఉంటారు. ఏం కావాలి భక్తియుక్త సేవలో? ముఖ్యంగా శ్రద్ధ. అందుకే ఆ శ్రద్ధనే పెంపొందించుకోవడమే కృష్ణ భక్తి రసపావన విధానం అనమాట. చెట్టు వేలికి నీళ్లు పోస్తే మనకి చేరినట్లుగా భగవంతుణ్ణి ఆ దివ్య సేవ ఎందు నిలకుంటే అందరి దేవతల్ని అందరినీ తృప్తిపరిచిన వాళ్ళమే అవుతాం అనమాట. If we are not serious in school, we remain in the same class. If we are not serious in devotion, we remain in the same cycle of birth and death. జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం అనమాట. మనము భక్తిలో ఉండకపోతే. పిల్లలు అంతే కదా, సరిగ్గా చదువుకోకపోతే మళ్ళీ అదే క్లాస్లో ఉండిపోతారు. యస్మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థితః. ఈ సమస్త విశ్వము నా వ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. భగవంతుడు ఈ మొత్తం విశ్వ సృష్టి చేశాడు మనకి. ఆయనలో మనం ఉన్నాం, కానీ ఇక్కడ విశ్వంలో ఆయన వాటిలో నిలబడి లేడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ 7 లోకాలు చెప్తున్నారు చూడండి. కొంచెం ఎస్ కనపడుతుంది కదా. భూలోక ఇది అర్త్ ప్లానెట్ అనమాట, మిడిల్ ప్లానెట్. ఇవి ఊర్ధ్వలోకాలు, ఇవి ఇవి లోయర్ ప్లానెట్స్ అంటే ఇవి అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అనమాట. ఆధ్యాత్మికమైనవి సటల్, ఇవి గ్రాస్. ఇక్కడ భువర్లోకం రాక్షసులు వీళ్ళు ఉంటారనమాట. ఇలా 33 మిలియన్ డెమిగాడ్స్ అండ్ డెమన్స్. స్వర్గలోకం భూలోకం పైన స్వర్గలోకం. మహాలోకం జనలోకం, తపోలోకం, సత్యలోకం. లార్డ్ బ్రహ్మ ఉంటారు ఇక్కడ. ఈ జనలోకంలో సేజస్ సప్తర్షుల మండలం అంటారు, ఇక్కడ ఉంటారు. ఈ అన్ని అధోలోకాల్లో
అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల. ఇది అనమాట హెల్లిష్ ప్లానెట్స్ ఇవన్నీ ఉంటాయి. హరే కృష్ణ. ఎందుకంటే ఈ జగత్తు సృష్టించిన ఈ కారణ జలాల్లో ఈయన క్షీరోదక సాయి విష్ణువు ఉంటాడు. ఈయన గర్భోదక సాయి విష్ణువు. ఈయన గర్భం నుంచి ఈ నాభి నుంచి వచ్చింది కదా, ఆ బ్రహ్మదేవుడు వస్తాడు కదా ఈ తామరతోడు నుంచి. హరే కృష్ణ. ఈ మయా తతమిదం సర్వం అంటే మనకు కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం అనుకోండి. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనము. ఒక ప్రధానమంత్రి నుంచి ఏదన్నా ఒక స్కీమ్ వచ్చింది అనుకోండి, అదంతా ప్రజలకు అందుతుంది. అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఉంటారా, నిలదీస్తారా? కాదు కదా. అదే కానీ అది ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అలాగే అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ ఆయనతో ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే ఆయనది సైన్ తోనే వస్తుంది అనమాట. అంటే వ్యక్తిగతంగా ఆయన ఇక్కడ ఉండకపోయినా ఈ ఈ మొత్తము ఆయన నుంచే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని ఈ లోకాలన్నీ కూడా భగవంతునిలో ముందు శ్లోకం చెప్తున్నారు కదా, మయా తతమిదం సర్వం జగదపూర్తి. ఓకే, ఇవి ఎందుకంటే మొత్తం ఆయన అవ్యక్తమూర్తిన ఆయన మనకు కనపడుకున్నా కానీ ఆయన జగత్తంతా కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తుల చేత ఏర్పడింది. తటస్థ శక్తి జీవులని చెప్పారు. ఎలాగైతే సూర్యకాంతి విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది కదా సూర్యకాంతి, అలాగా ఆ భగవంతుని శక్తి ఈ సృష్టి అంతా వ్యాపించుండి సమస్తం ఆ శక్తి అందు స్థితి కలిగి ఉంటుంది. మయా తతం ఇదం, నా చేత వ్యాప్తమైనది తతం ఇదం, ఈ సర్వం ఈ సమస్త జగత్తు అవ్యక్తమూర్తిన అంటే అవ్యక్త రూపం బయటికి కనపడదు. మనకి జగం కనపడుతుంది, ఆయన కనపడ్డు కదా. ఆయనలో మతుస్థాని నా ఎందున్నవి ఆయనలోనే ఉన్నామనుకుంటా. సర్వభూతాన్ని సకల జీవుడు అహం నేను తేషు వాణి ఎందు నచ అవస్థిత లేను. ఇది హరే కృష్ణ అర్థమైంది అనుకుంటా. ఆయనను సృష్టించబడిన సర్వ ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించును. నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను నిర్వాహకుడును అయినా నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను. సృష్టిలో మనం జీవులము ప్రకృతి త్రిగుణాలచే ప్రభావితమై ఉంటాం కదా, సత్వరజో తమో గుణాల్లో ఉంటాం. ఇప్పుడు వాటి వలన మనకి చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అవి ఈయన అన్ని ఎలాగా అంత తాను మాత్రము వాటికి పరుడై ఉంటుంది. అంత ఆయనలోనే స్థితి కలిగి ఉన్నా కానీ ఉంటాయన్నమాట. అదే నా అచింత్య శక్తి అంటే అచింత్యము అంటే అర్థం ఏమంటే ఊహింపరానిది. ఆయన యొక్క శక్తులు మనము గెస్ చేయలేమన్నమాట. అలాంటి అందరం ఆయన అచింత్య శక్తిలో మనం నిలబడి ఉన్నా కానీ భగవంతుడు ఆయనకి పరుడై ఉన్నాడు. అది అచింత్యమైన యోగ వైభవం అనమాట. నచమత్సాని భూతాన్ని పశ్యమే యోగం ఐశ్వర్యం అంటాడు కృష్ణునితో. నా యొక్క ఐశ్వర్యాన్ని చూడు అని చెప్పి అంటాడనమాట. ఈ శక్తి ప్రదర్శనం అది తెలుసుకోగలగడమే ఆయన యోగ శక్తిని తెలుసుకోగలగాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే సర్వత్రా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు అదే విధంగా సర్వప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి. ఎప్పుడు ఆ గాలి అనేది మొత్తము విశ్వంలో ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది కదా, అలాగే ఒదిగి ఉంటుంది. ఆ గాలి అనేది ఆకాశంలోనే ఒదిగి ఉంటుంది అనమాట. అలాగా ఈ అద్భుతమైన సృష్టిలన్నీ భగవంతుని సంకల్పం చేతనే స్థితిని కలిగి ఉండి ఆయనకి లోబడి పనిచేస్తూ ఉంటాయన్నమాట. భగవంతుని నేతృత్వంలో ఉంటాయి. ఎందుకు మనం గ్రహాలు చెప్పుకున్నాం 7వ దాంట్లో ఈ స్థితిని కలిగి ఉంటాయి కదా గ్రహాలన్నీ. సూర్యదేవుడు ఒక విశ్వంలో ఎన్ని గ్రహాలు ఉంటాయి, నక్షత్ర మండలం ఉంటుంది. ఇవన్నీ కింద పడిపోకుండా ఎలా నిలబడి ఉన్నాయంటే భగవంతుని అచింత్య శక్తి ద్వారా అనమాట. సూత్రే మణిగణ ఇవ ముత్యం దారంలో ముత్యాలు కూర్చబడినట్లు ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. ఆయన సంపూర్ణ ఆధీనంలోనే ఉంది అని చెప్పబడుతోంది కదా. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. ఓ కుంతి కుమార్డా, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా దర్శకత్వంలో పనిచేస్తూ అన్ని చరాచర జీవులను ఉత్పత్తి చేస్తుంది. దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది, నశించబడుతుంది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే శక్తులలో ఒకటి. ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి, అది అచింత్యం, వాటికి కౌంట్ చేయలేం.
దాంట్లో ఒక్కటి భౌతిక ప్రకృతి. ఇది ఆయన అంటే కంట్రోల్ ఆఫ్ భగవంతుడు నియమిస్తాడనమాట. ఎలాగా ఈ భౌతిక ప్రకృతిలో ఆయన బీజ ప్రదాత. ఆ బీజ ప్రదాత అయితే స్త్రీ, భౌతిక ప్రకృతి ఆయన పురుషుడు. అప్పుడు ఆ జీవులు బీజ రూపంలో వచ్చినప్పుడు ఆ జీవులు వస్తాయి. ఎలాగా పూర్వ జన్మ ఫలాలు, కర్మలు, కోరికలు నిన్న చూసాం కదా, జడభరతుడు ఎలాగా పూర్వ జన్మలు. అది వాళ్ళంతా కూడా ఆ కర్మ ఫలాలను తీసుకుని భగవంతుని వీక్షణం చేత బీజం పడినందుకే ఇలాగా సృష్టించబడతాం అన్నమాట ఆయన. కానీ ఆ భౌతిక సృష్టితో ఆయన ప్రత్యక్ష సంబంధం మాత్రము ఉండదు, కేవలం అలా చూపు చూస్తేనే ఉంటుంది అనమాట. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడనైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు. ఈయన దేవాది దేవుడు భగవానుడు అని ద్వాపరయుగంలో తను ఎన్నో అవతారం తీసుకున్నారు. ఆయన వచ్చారు, అవతరించారు ధర్మ సంస్థాపనార్థం అనమాట. ఆయనకి ఆ దివ్యత్వాన్ని తెలియక అపహాస్యం చేస్తారు వీళ్ళు. మనం చెప్పుకున్నాం కదా, ఈ సామాన్య మనిషిగా ఆయన వర్తించినప్పుడు ఈ శిశుపాలుడు వీళ్ళంతా కూడా దేవుడు మనకి కురుస రాజసూయాగం చేసినప్పుడు శిశుపాలుడు అబ్జెక్షన్ చెప్తాడు భగవంతునికి అగ్ర పూజ కోసం అన్నమాట. కంసుడు నిరంతరము ఆయన సంహరించాలని చూస్తాడు. వీళ్ళంతా కూడా మూడులు. ఎందుకంటే భగవంతుడు ఎలాగైతే మనకి ఒకరి తర్వాత ఉద్యోగాల్లో స్టెప్ బై బాస్ ఉంటారు, ఆయన కింద వాళ్ళకి పనిచేసే వాళ్ళంతా ఉన్నట్లుగా ఉంటాం. వీళ్ళంతా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, కానీ పైన ఒక అధికారినైనా ఉంటారనమాట. అది భగవంతుడి యొక్క మహాత్మ్యం అనమాట. ఆయన ఎలాగ నియమింపబడతాయి ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతిని ఆయన ఎలాగా నియమించి పరిపాలిస్తున్నాడు అనే దానికి చెప్తుంటారు. ఈ మూడులకు మాత్రము ఆయన అవతరణము, ఆయన ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణం అని తెలుసుకోలేరు అనమాట. ఆయన ఎట్లా వస్తారని ఈయన ఈ సామాన్య మానవుడే ఈయన కూడా జన్మించాలని అనుకుంటూ ఉంటారు. ఆ సూక్ష్మాన్ని అది తెలుసుకోలేకపోవడం అనేది వాళ్ళ యొక్క అజ్ఞానం అనమాట. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరామునితో సామాన్య మానవుల వల్లే బృందావనంలో లీలలు చేశాడనమాట ఆయన. కానీ ఎన్ని మానవాతీత కర్మలు చేశాడు ఆయన. ఒక గోవర్ధన గిరిని ఎత్తాడు. అలాగే మన కాలింది మడుగులో కాలింది సర్పాన్ని ఎలా చేశాడు. ఇంకా రాక్షసులను ఎంతమందిని వధించారు. వచ్చే రాక్షసులు అంటే అఘాసురుడు పెద్ద సర్పము. బ్రహ్మదేవుడు కూడా ఆయన్ని పరీక్షిస్తాడు లీలలు. మాయ అంటే అలా అది ఆయన చతుర్భుజ రూపుడై దేవకీ వసుదేవులకు ప్రత్యక్షమయ్యి ఆ తర్వాతే ఆయన మళ్ళీ బాలుడుగా వస్తున్నాను చెప్పి వస్తాడు అనమాట. ఇవంతా భగవానుని యొక్క ఆయన నియామకుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయనే దేవాది దేవుడు అని తెలిపేదానికి కొన్ని ఉదాహరణలు అనమాట. మనలో సకల జీవ హృదయాల పరమాత్మ రూపంలో కూడా ఆయన ఉన్నారనమాట. మనం ఎందుకు దేవాలయానికి వెళ్తాము అంటే భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఇలాగా మన పూజాధికాల ద్వారా ఆయన్ని తెలుసుకునేదానికి మనకి ఆ భగవంతుని కోసము ఆ మందిరాలు అనేటివి ప్రతిష్ఠించబడ్డాయి అనమాట. ఆయనకి వెళ్ళాలి. అక్కడికి అర్చామూర్తిలో ఉండునా లేదా అని కాదు, ఆ అర్చామూర్తి మీద విశ్వాసం రావాలి. భక్తియుత సేవలో ఒక ప్రేమ రావాలన్నమాట. అది భక్తియుత సేవా విధానంలో మొదటి మెట్టు. సాకార రూపాన్ని, అర్చా రూపాన్ని మనం పూజించడం అనేది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆదిమూలం అని తెలుసుకుంటారు. అనంత చిత్తంతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నం అవుతారు. ఎందుకు? భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రం. వీళ్ళంతా కొంతమంది చెప్పాం కదా, అజ్ఞానములు ఉన్న వాళ్ళు ఫస్ట్ భగవంతుడిని తెలుసుకోలేరు. మహాత్మానాస్తు వాళ్ళని మూడులు నన్ను అపహాస్యం చేస్తారని చెప్పారు కదా, అలాంటి మోహంలో భ్రాంతిలో ఉండే వాళ్ళు, వాళ్ళకి నాస్తిక భావాలు, దానవ స్వభావాలు ఉంటాయి. వాళ్ళకి ముక్తికి సంబంధించిన అసలుకి ఎలాంటి రుచి కలగదన్నమాట. వాళ్ళు అలాగే ఉండిపోవాల్సిందే వాళ్ళు.
ఇప్పుడు ఇది కాకుండా దైవీ స్థితిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ అజ్ఞానుల గురించి చెప్పుకున్నాం కదా, ఈ జ్ఞానులు ఆ భ్రాంతికి లోను కాదు వాళ్ళు అనమాట. దైవీ దైవీ గుణాలు కన్న వాళ్ళు ఆయననే భగవంతుని ఆది అవ్యయుడు, ఆయన ఆది పురుషుడు అని మనం అని అవ్యయుడగు దేవదేవునిగా, ఎందుకు సమస్త సృష్టికి ఆది మూలము, ఆయన ఎందే మనస్సు లగ్నం చేసి ఉంటారనమాట. ఇది దైవీ ప్రకృతి గల మహాత్ముల గురించి చెప్తున్నారు. వీళ్ళకి సర్వకారణ కారణం బ్రహ్మ సంహితలో చెప్తారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అనాది ఆది గోవింద సర్వకారణాలకి కారణం. ఇది వీళ్ళు తెలుసుకొని ఉంటారు అనమాట ఈ మహాత్ములు. అందుకని వాళ్ళు అనన్య చిత్తంతో అనన్య భక్తితో మనస్సు లగ్నం చేసి భక్తిలో నిమగ్నం అవుతారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు ఎలాగ కీర్తిస్తారు? ఇది భగవంతుణ్ణి ఇంద్రియాలని, ఆయన ఇంద్రియాలని తృప్తిపరిచే వాళ్ళు. సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ ఆయన్నే సంకీర్తనం చేస్తూ, యతంతశ్చ వాళ్ళు పూర్తిగా ప్రయత్నించే వాళ్ళు, దృఢవ్రతులు అనమాట. దృఢమైన నిశ్చయంతో ఆయనకి పూజలు చేస్తూ, అంటే ఈ మహాత్ములు ఎల్లప్పుడూ ఆయన దివ్యలీలను గానం చేస్తూ, దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ, వినయంతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను భక్తితో ఆరాధిస్తున్నారు. భక్తి అనే పదం వాళ్ళకి ముందు దృఢ విశ్వాసం భగవంతుని పట్ల ఏర్పడుతుంది. మహాత్ములు అనిపించుకుంటారు, భ్రాంతి ఉండదు. అప్పుడు ఆయనకి కీర్తనలో మునిగిపోతారు అనమాట. ఆయన దేవదేవుని పవిత్ర నామము, దివ్య రూపము, దివ్య గుణాలు వాళ్ళ వాళ్ళ వచ్చినప్పుడు అవన్నీ అసాధారణ లీలలు, ఇవి కీర్తించగలగాలన్నమాట. ఇవి మహాత్ముడైన వాళ్ళు ఎప్పుడు విష్ణువు యొక్క ఈ శ్రవణ కీర్తనాలు కూడిన భగవద్ సేవ ఎందే ఉంటారు. ఇంకా 5 భక్తి రసాలు చెప్పుకున్నాం కదా, శాంతరసము, వాత్సల్య రసము, దాస్య రసము, సఖ్య రసము, మాధుర్య రసం, ఏదో ఒక రసాన్ని అలా అనుసరిస్తూ ఆయనకి భగవంతుని చేరుకోవాలన్న దృఢ నిశ్చయం ఉంటుంది అనమాట. ఆ దృఢ నిశ్చయం ఉన్నప్పుడు అది దేవదేవుని సేవలో ఉన్నప్పుడు దృఢ వ్రతాలు ఇంకా ఉంటాయి. ఏకాదశి వస్తే ఉపవాసాలు చేస్తూ ఉంటారు, కృష్ణాష్టమి నాడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మహాత్ములు అంతా నియమ నిష్టలతో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. మహాత్ముని కార్యకలాపాలు కీర్తనం, ఎల్లప్పుడూ జపిస్తూ ఉండడం, దృఢవ్రత, దృఢమైన వాగ్దానంతో విశ్వాసంతో, నమస్యంత, ప్రణామాలు అర్పించుతూ ఉండడం, నిత్యయుక్త, ఎల్లప్పుడూ లీనమై ఉండడం అన్నమాట ఆయన. ఎస్, ఇతర రకాల ఆరాధకులు, ఇతర దేవి ఎలా ఉంటారని చూస్తాం. ఓ అర్జున, నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసాదిస్తాను, నేనే వర్షమునవుతాను, కురిపిస్తాను, నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను, నేనే శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్థమును కూడా నేనే. 19వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ అన్ని ఈయనే మొత్తం గమ్యము, భరించువాడు, ప్రభువు, సాక్షి, నివాసము, ఆశ్రయము, సన్నిహిత, సృష్టి, ప్రళయము, అన్ని ప్రళయానికి కూడా ఆయనే అనమాట కారకులని చెప్తూ, నేను ఈ వర్షాన్ని వేడినిచ్చేవాడు ఈయనే. విద్యుత్ సూర్యులు ఆయన అని చెప్తున్నాం కదా, ఆయన దేహకాంతే సూర్యుని నుంచి ఆ వెలుగు వస్తుంది అనమాట, వేడి. అలాగే వేసవి కాలంలో వర్షం పడకుండా ఆపుతాడు ఆయన, కురిపించేది వర్షాకాలంలో కురిపిస్తాడు. నేనే అమరత్వమును, ఆయనే అమరత్వాన్ని, అంటే ఆయన అమృతం, ఎలాగా అమృతత్వం, అక్కడ అమృతత్వం. మరి మృత్యువు ఆయనే, మృత్యు రూపంలో కూడా వస్తాను. శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్థము కూడా నేనే, రెండు. ఆ రకంగా ఈ భగవంతుడు సత్ అసత్తులు రెండు ఆయనలోనే ఉన్నాయి. సత్యము నేనే, అసత్యము నేనే అని ఈ శక్తులన్నీ చూస్తే భగవంతుడికి ఈ రెండు ఆయనే. కాబట్టి ఆయన సర్వ భౌతిక సృష్టిని కలిగి ఉన్న విశ్వరూపం ఆయనే. ఈ మొత్తం విశ్వాలన్నీ ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పారు. అదే కాక మనకి దివిజ రూపంలో ఈయన బృందావనంలో లీలలు జరిపిన శ్రీకృష్ణుడు కూడా శ్యామసుందరుడు దేవదేవుడే అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వేదముల్లో చెప్పబడిన సకామ కర్మల పట్ల మొగ్గు చూపేవారు,
నన్ను యజ్ఞయాగాదులతో పూజిస్తారు. యజ్ఞశేషమైన సోమరస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గ సుఖాలు పోవడానికి ఆశిస్తారు. వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుల లోకానికి వెళ్తారు మరియు దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మరికొంతమంది స్వర్గలోకాలు కోరుతూ వేదాల్లో కొన్ని యాగాలు యజ్ఞాలు చెప్పబడతాయి అన్నమాట. స్వర్గలోకానికి వెళ్ళేటివి అవి అక్కడ సోమరసం అనేది పానం చేసి అది ఆ వేదాల్లో వాళ్ళు ఏవైతే యజ్ఞాలు చేస్తున్నారో పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా భగవంతుణ్ణి పూజించిన వాళ్ళే అవుతారన్నమాట. అంతిమ లక్ష్యము ఆయనే. కాకపోతే ఈ వేదాలు ఇవన్నీ పూజిస్తూ అది అంటే వేదాల అంతిమ ప్రయోజనం 15వ అధ్యాయంలో వస్తుంది. వేదాల్లో తెలుపబడింది, వేదాలు చెప్పింది భగవంతుడే. అది తెలుసుకోలేక ఇవి ఈ దారులలో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మిగతా దేవతల దగ్గరికి అంటే ఇప్పుడు స్వర్గలోకం అలవకాలు చూసాం కదా, ఇంద్రుడు చంద్రుడు వంటి దేవతల కోసము యజ్ఞాలు చేయడము ఇవంతా కూడా ఈ రజస్ తమో గుణాల వాళ్ళు చేస్తూ ఉంటే దీని నుంచి శుద్ధిపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా ఒక యజ్ఞంలో శుద్ధి పడిపోయి కొంచెం తపోలోకము, జనలోకము, ఇందాక లోకాలు చూపిస్తాం కదా, అలాంటి లోకాలకి చేరుకుంటారు అనమాట. అనా అలాంటి ఉన్నత లోకాల్లో భూలోకం కంటే కూడా కొంచెం లక్ష రెట్లు కొద్దిగా వాళ్ళు అధికంగా సుఖాలని అనుభవిస్తారు అనమాట ఇక్కడ. ఎందుకంటే వాటిల్లో చెప్పబడేది కూడా భగవంతుడే కాబట్టి అనిపిస్తారు అని చెప్పేసి పరోక్షంగా ఇండైరెక్ట్ గా ఆయన్ని కోరుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళు కోరిన కోరికలు భగవంతుడు ఇండైరెక్ట్ గా తీర్చేస్తారు. స్వర్గలోకం యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్యఫలం అంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఆ విధంగా భోగవస్తు ప్రాప్తిగా వైదిక కర్మకాండాలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే ఈ సైకిల్ వచ్చిపోతుంటారు. రంగుల రత్నంలో పైకి కిందికి తిరిగినట్లుగా అనమాట. వాళ్ళు ఏదైతే ఆశించారో ఆ లోకాలకు వెళ్ళి ఇంకా స్వర్గాలకు వెళ్ళిన స్వర్గలోకాలు అనుభవించి అపుణ్యం అయిపోతానే తేతం భక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి. ఆ పుణ్యాలు క్షీణించిపోతే ఇక్కడ మధ్యలోకానికి అంటే భూలోకానికి పతనం చెందుతారు. ఇది తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి అంటే ఈ విస్తృతమైన ఈ స్వర్గలోక భోగాల్ని అనుభవించి వాళ్ళు పుణ్యం అయిపోతేనే భూలోకానికి వస్తారు. కాబట్టి త్రివేదములు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం వాటి ద్వారా ఆ యాగాలు చేసి ఇంద్రియ భోగాన్ని వాదించే వాళ్ళు ఈ జన్మ మరణ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే భగవంతుని అవగతం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట. కరెక్ట్ గా అర్థం చేసుకుని వెళ్ళలేక కేవలం భోగాల వైపే మల్లుకున్నారు కాబట్టి. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ వాళ్ళ గురించి చెప్పారు. యజ్ఞయాగాదులు చేసి ఇంద్రియ భోగాలకు రకరకాల లోకాలకు వెళ్ళేవాడు. భగవంతున్నే ధ్యానించే భక్తియుత సేవలో దివ్య భక్తులు ఎలా ఉంటారని చూద్దాం. కానీ నా దివ్య రూపంనే స్మరిస్తూ అనన్య భక్తిలో నిమగ్నమైన నాయందే నిమగ్నమై మనస్సు నిలిపిన వారికి లేనిదేదో సమకూర్చి పెడతాను మరియు వాటికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. అనన్య చింతయంతో మా ఇతర లక్ష్యమేమీ లేకుండా భగవంతుడి ఆయన్నే ధ్యానిస్తూ ఉన్నవాళ్ళు ఏ జన పర్యుపాసతే నన్ను శ్రద్ధతో అర్చిస్తారో తేషాం వారి యొక్క నిత్యాభియుక్తానం ఎల్లప్పుడూ భక్తి యందు స్థిరుతులైన వాళ్ళకి యోగక్షేమం అవసరములను రక్షణము నేనే చూసుకుంటాను. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయన్ని చేరుకోవడమే యోగం అంటే మనం చెప్పాం భగవంతునితో కలయిక. అర్జున విషాద యోగం నుంచి ఇప్పుడు చూస్తున్నాం. యోగం అనగా అర్థము అది యోగక్షేమం. ఆ యోగం ఏంటి? భగవంతుని చేరుకోవడమే యోగం. మన రక్షణ భారము భగవంతుడు వహిస్తాడనమాట. క్షేమం శ్రీకృష్ణ భగవానుని కృపా కరుణ కటాక్షము మనకి లభించబోతుంది అనమాట. ఆయన సాహచర్యం పొందడమే మనకి. అది ఎలాగైతే భక్త ప్రహ్లాదుడు అలాంటి ఆయన క్షేమాన్ని ఎలా చూశాడు, తండ్రి ఎంత హింసించాడు, కానీ ఎక్కడైనా ఆయనకి చిన్న గాయం కూడా కాలేదు ప్రహ్లాదునికి. ఎందుకు? ఆయన భక్తిలో ఉన్నాడు. ఆయన ధ్యానం అంతా ఆయన పాద పద్మాల మీద ఆయన్నే
ఆ భగవంతునే ఓం నమో నారాయణాయ అనుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ, ఆయనలోనే భక్తిలో ఉన్నవాడికి తండ్రి ఎన్ని హింసల పాలు చేయాలనుకున్నా క్షేమం ఎవరు చూశారు? భగవంతుడే చూశాడన్నమాట. అలాగే బృందావనంలో ఆ గోపాలకులంతా, ఆవులు గోపాలకులు, మా కృష్ణుడు ఉన్నాడు కదా అని అఘాసురుడు అనే రాక్షసుడు పెద్దగా నోరు తెరుచుకొని గుహలాగా ఉంటాడు. వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు. భగవానుడు వెళ్తాడు, ఆ భగవాన్ని సంహరించడానికి వచ్చాడు కదా అతడు సంహరింపలేకపోతాడు. ఎందుకంటే భగవానుడు పెద్దగా పెరుగుతాడు అనమాట. దాంట్లో అయిపోయా ఆ సర్పము ఆగాసుడు మరణిస్తాడు. గోపాలకులు బయటకు వస్తారు. వాళ్ళ క్షేమాలు చూడాల్సింది. వాళ్ళు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారు. భగవంతుడే కదా, అది భగవంతుని గొప్పతనం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవతల యందు జన్మిస్తారు. పితృదేవతలను ఆరాధించేవారు పితృలోకాలకు వెళ్తారు. భూత ప్రేతములను అర్చించు వారు అలాంటి వాటిల్లో పుడతారు. మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. ఎవరికి ఏ ఆరాధన చేస్తే వాళ్ళకి అది చేరుతుంది అనమాట. ఇక్కడ యాంతి దేవవ్రత దేవాన్, దేవతలను పూజించే వాళ్ళు, వాళ్ళకి చంద్రలోకం సూర్యలోకం రకరకాల లోకాలకు వెళ్ళేదానికి వేదాల్లో ఉన్నాయని చెప్పాం కదా. అలా కొన్ని మార్గాలన్నీ వాళ్ళ ఆ కర్మకాండంలో ఈ పద్ధతులను బట్టి ప్రత్యేకమైన పూజలు చేస్తూ పితృలోకాలకు అట్లాగే పితృలోకాలు కూడా పోయేదానికి ఉంటుంది. కొందరు ఉంటారు ఈ భూతాలను పూజించే వాళ్ళు, అంటే ఆ చేతబడులు అవంతా ఏవేవో ఉంటాయి, బ్లాక్ మ్యాజిక్లు అవి చేసేవాళ్ళు అనమాట. భూత ప్రేత పిశాచాలను క్షుద్ర దేవతల్ని అర్చన చేస్తారు కదా వాళ్ళు అనమాట. ఇవన్నీ భౌతికంవే. అట్లే మనకి దేవదేవుణ్ణి అర్చించే వాళ్ళు వైకుంఠ లోకాలకు కానీ కృష్ణ లోకానికి కానీ చేస్తారనమాట. ఈ ఈ ఈ ఇలాగా ఈ దివ్యలోకాలు ఉన్నాయనే సమాచారం, అంటే కృష్ణలోకం అనేది మనకు తెలియదు. ఎలా భక్తితో సేవ, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే సతతం కీర్తయంతో మాం. ఆయన నిరంతరము ఆయన కీర్త చేయడమే అనమాట. అందుకని ఆ ఈ భక్తి అనేది భగవంతుని చేరుకునేకి ఒక మార్గం అయితే, ఆ భక్తిలో ప్రవేశించి ఆ పవిత్రీకరణ ద్వారా మొత్తము శుద్ధ భక్తులుగా మారారు. ఓకే, డివోటీస్ హూ ఆఫర్డ్ విత్ లవ్, భగవంతునికి భక్తితో ఏది ఇచ్చినా తీసుకుంటారు అనేది మనకి ఇక్కడ కుచేలుని చూపిస్తున్నారు కదా. కుచేలుడు ఏం పిడికెడు అటుకులు తెస్తాడు, కానీ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతాడు. భగవంతుడు డైరెక్ట్ గా ఇవ్వడు, ఇంటికి వెళ్ళేసరికి ఐశ్వర్యవంతులైపోయి ఉంటారు అనమాట. అలాగే శబరి, ఆయనకి పండ్లు, అక్కడ ఆమె భక్తి కనపడుతుంది. ఆ పండ్లు అర్పించిందా, అయ్యో దేవుడు తింటున్నాడే శ్రీరామచంద్రుడు, ఆయనకి రుచి ఉన్నాయా లేదా అని కొరికిస్తుంది. ఆమెకు స్పృహ ఉండదు, నేను ఇక్కడ కొరికిస్తున్నానే ఎంగిలేయింది అనే స్పృహ ఉండదు. అంత అనన్య భక్తి అనమాట. అలాగే ఈయనకి చాలా ఆర్తిగా పిలుస్తారు కదా గజేంద్రుడు, మొసలి అతన్ని 1000 సంవత్సరాలు పోరాడి అలసిపోయి దేవదేవుని వేడుకుంటే ఆ దేవదేవుడు వస్తేనే ఏమి ఒక చిన్న తామర పువ్వు అలా తీసి ఆయనకు అర్పిస్తాడనమాట. ఇది విత్ లవ్, హూ ఆఫర్డ్ విత్ లవ్. ఇప్పుడు వస్తోంది మనకు శ్లోకము, పత్రం పుష్పం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఎందుకంటే ముందు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి బహృతం అస్నామి ప్రయతాత్మన. పత్రమైన పుష్పమైన ఇది దీనికోసం, ఫలమైన లేదా జలమైన ప్రేమతో భక్తితో ఎవరైతే సమర్పిస్తారో అది భగవంతుడు స్వీకరిస్తాడనమాట. ఎందుకంటే ఈ ఈ కర్మల నుండి మనము విముక్తి పొందాలంటే ఆ భక్తియుత సేవలో మనము భగవంతుడికి అర్పణ చేయాలన్నమాట. ఎలాగా, ఎటువంటి యోగ్యత లేని అత్యంత దరిద్రులు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి కదా, ఒక పత్రము పుష్పము ఫలము జలము. అతను మనము చిన్న తులసి దళం చాలు ఆయనకి కొలిచేదానికి అనమాట. అలాగే విదురుడి భార్య కూడా అరటిపండు తను తీసుకుని శ్రీకృష్ణ భగవాన్ ఆతిథ్యంలో తొక్క ఇస్తుంది అనమాట. అలాగా శుద్ధ భక్తులకి ఈ ఈ పత్రము జలము ఇవి ముఖ్యంగా చెప్పాం కదా. దీనికి
ఐశ్వర్యంతో లేదు, ఎలాంటి భేదాలే లేవు. ఎవరైనా ఆచరించవచ్చు. కావాల్సింది భగవంతుడికి ఏంటి? అనన్య భక్తి అన్నమాట. ఏది తీసుకున్నా దాన్ని అంగీకరిస్తాడు అనమాట భగవంతుడు. ప్రేమానురాగాలతో తీసుకునేది ఉండాలి. అదే ఆ తీసుకోవడం కూడా మనకి అలాగని చెప్పేసి ఇక్కడ పత్రం పుష్పం ఫలంతో ఏం చెప్పాం కదా, మత్స్య మాంసాదులో పెట్టచ్చా? భగవంతుడికి పెట్టకూడదు. ఎందుకు? ఆయన చెప్పిందే కాయగూరలు, ధాన్యం, ఫలాలు, పాలు, జలం ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఆహారంగా నిర్దేశించి ఉన్నాడు అనమాట. ఇవి అర్పించాలి కానీ ఏవంటే అవి అర్పించకూడదు. సరే, అతి బీద వాళ్ళకి, పేదరికంలో ఉన్న వాళ్ళకి పత్రం పుష్పం ఫలంతో, అదే ఐశ్వర్యవంతుడైతే ఆయన ఐశ్వర్యం ఎంతో ఉంటుంది, ఆయన ఎంతైనా పెట్టచ్చు ప్రసాదం. పెట్టి ప్రసాద వితరణ, భక్తులకు పిలిచి ఈ ప్రసాదాలన్నీ అలాగా సంతర్పణ చేయొచ్చు అనమాట. అదే ఆ విధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టక ఆహారం భుజించే వాళ్ళు పాపమే తింటున్నామని మనకు 3వ అధ్యాయంలో వచ్చిందనమాట. అది అందుకనే ఏది చేసినా మన కర్మఫలాలు నాకు అర్పిండి అన్నాడు కదా భగవంతుడు. మనం ఏది చేసినా ఆయనకు అర్పించి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆహారము పవిత్ర పెడుతుంది అనమాట. ఆయన ఏమి ఆహారం చేతితో తీసుకొని తింటారు? ఆయన ఇంద్రియాలు ఎట్లాంటివి? ఆయన కళ్ళతో వినగలడు, చెవులతో చూడగలడు, వెనక నుంచి చూడగలడు. ఆయన ఇంద్రియాలు ఏ పనైనా చేస్తాయి. మన ఇంద్రియాలు చేతులు పనే చేస్తాయి. కళ్ళు కేవలము చూస్తాయి, చెవులు కేవలం శ్రవణమే చేస్తాయి. కానీ భగవంతుడి ఇంద్రియాలు ఏ పనైనా చేస్తాయి అన్నమాట. అందుకని భగవంతుడి ఇక్కడ ఏం చెప్తారంటే, ఏ పని చేసినా, ఏది వనరించినా, నువ్వు ఏది భుజించినా, అలాగే యజ్ఞంలో ఏది హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు ఆచరించినా నాకు సమర్పించి చేయము. అది భగవంతుడే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఆయనకు ఇచ్చిన ఆహారమే భుజించాలి. మన జీవనానికి ఆహారం తీసుకోవడం అలవాటు కదా, అది భగవంతుని సమర్పించి తీసుకునేది. అలాగే మనకి ధర్మకార్యాలు ఏవి చేసినా మనం భగవంతుని కొరకే చేస్తున్నాము అనేది అచ్చనం కిందికి వస్తుంది అనమాట. ఇంకా దానాలు చేసే స్వభావం చాలా మందికి ఉంటుంది. కృష్ణుడి పేరు చెప్పి మనకి ఎంతో ధనం ఉంటుంది. అది ప్రోగుపడిన ధనం, చాలా ఐశ్వర్యవంతులు ఉంటారు. చెయ్యండి, భగవద్గీతలు కొని అందరికీ ప్రచారం చెయ్యండి. అలాగే కృష్ణ చైతన్యోద్యం ప్రచారం చేయండి. అలాగే విరివిగా టెంపుల్కి డెవలప్మెంట్కి ఇవ్వండి, డొనేషన్లు ఇవ్వండి. ఇదంతా ధ్యానం. ఇప్పుడు ధ్యానం అనేది ఇక్కడంతా తపస్సు ఇప్పుడు చేయం కదా, ధ్యానం అనేది ఎక్కువ ఉన్నాం. సరే, హరే కృష్ణ మహామంత్రం జపంపై చేస్తూ ధ్యానం చేయండి. ఇలాగా 24 గంటలు మనము చేస్తా ఉంటే గొప్ప యోగి కూడా కావచ్చు. 6వ అధ్యాయంలో చెప్పారు కదా, యోగినామపి సర్వేషాం, గొప్ప ధ్యాన తత్పరుడైన యోగి అయ్యేదానికి అవకాశం ఉంది. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధనం నుండి ముక్తి చేయబడతా. సన్యాసం చే మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, కర్మబంధాల నుంచి విడిపడతా. ఇప్పుడు చేసే పనుల వల్ల నీకు మంచి జరగచ్చు, అది జరగచ్చు అనమాట. వాటి శుభాపన అవి దాని నుంచి ముక్తుడైపోతాం. కాబట్టి ఇట్లాంటి సన్యాస యోగం, సన్యాసి కావు, సన్యాస యోగం ఇది. అంటే నువ్వు గృహస్థ ధర్మాలు చేస్తూ ఉంటావు, నీ విద్యుక్త ధర్మాలన్నీ ఆచరిస్తూ ఉంటావు, కానీ వాటి ఫలితాల మీద నువ్వు చేసే నీకు ఆసక్తి లేదు. కాబట్టి నువ్వు సన్యాసిగానే ఉన్నట్టు. అది సన్యాస యోగం అనమాట. ఇలాంటిదే కర్మల్ని చేసి ఆ ఫలాల్ని భగవంతుడికి అర్పించడమే అనేదే యుక్త వైరాగ్యము అని మన పూర్వాచార్యులు చెప్పుకున్నారు అనమాట. యుక్త వైరాగ్యం అంటారు అనమాట. ఇలాంటి భక్తులు అదే అన్నీ కూడా ఆయనకి మనం మొత్తం అంతా విముక్తి అయినప్పుడు ఆయనకి ముఖాముఖి మనకు ఆయన దర్శించవచ్చు. అంటే మన అంతరాత్మలో ఉన్న భగవంతుడు మనకి అనుభూతం వస్తాడనమాట. సమ్మోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను ఎవరి పట్ల పక్షపాతం కానీ విరోధ భావం కానీ ఉండను. సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను. కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా యందే నివసిస్తారు, మరియు నేను వారి యందు నివసిస్తాను. భగవంతుడు ఎవరిని ద్వేషించడు.
ఎవరి పట్ల పక్షపాతం లేను, అందరి పట్ల సమానంగా ఉంటాను. ఎందుకంటే మన జీవులంతా కూడా ఆయన బిడ్డలే. ఆయన సంతానం మీద ఆయనకి సమత్వ భావన ఉంటుంది. కానీ భక్తులు అంటే కొంచెం, ఒక తండ్రి ఉంటారు, పిల్లలు ఉంటారు, చాలా మంది ఉన్నారు అనుకో, ఒక పిల్లవాడు ప్రత్యేకంగా పెరుగుతున్నాడు అనుకోండి, అన్ని మంచి లక్షణాలతో, అతని మీద శ్రద్ధ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, ఉత్తమ పిల్లవాడని చెప్పేసి. అలాగే భక్తులంటే ఆయనకి ప్రత్యేక శ్రద్ధ, ఇది సహజమే, కానీ భేదభావము కాదనమాట, ప్రత్యేక శ్రద్ధ అని చెప్పేసి. అలాగే అందరి పట్ల పక్షపాతం లేదంటే, మనం వర్షాన్ని తీసుకోండి, సముద్రంలో నీళ్లు ఉన్నాయని చెప్పి అక్కడ వర్షము పడ్డం ఆగిపోతుందా? పడుతుంది కదా, సముద్రం మీద పడుతుంది, బీడు భూముల్లోనూ పడుతుంది. వర్షం అనేది ఎక్కడైనా సమానంగా పడుతుంది అనమాట. ఇది భూమి, ఇది కొండ కదా, ఇక్కడ నీళ్ళు ఎందుకు అనే భేదభావం లేకుండా అంతటా వర్షం కురిపించే మేఘం వంటి వాడు అనమాట భగవంతుడు అనేది. భక్తుల ఏడ మాత్రము కొంత శ్రద్ధ ఉంటుంది అనమాట ఆయనకి. భక్తుడికి భగవంతునికి ఉన్న సంబంధం ఒక ఉంగరంతో చెప్పచ్చు, ఒక వజ్రంతో ఉంగరంతో అనమాట. ఇప్పుడు వజ్రం ఉంది, ఉంగరం ఉంది, విడివిడిగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. వజ్రం లాంటి భగవంతుని భక్తును బంగారంతో పోలిస్తే, ఆ రెండు ఉంగరంగా మారితే అది ఎంత శోభిస్తుంది. దానివల్ల వజ్రానికి వెలుగు వస్తుంది అనమాట. అందుకని అలాంటి శుద్ధ స్థితిలో ఉన్న జీవులే భక్తులు అనపడతారు అనమాట. అందుకు భగవానుడు కూడా అటువంటి భక్తునికి తాను స్వయంగా భక్తుడైతాడనమాట. అది అని భగవానుడు కల్పవృక్షం ఆయన, మనం ఏది కోరితే అది ఇస్తాడు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆయనకు కావాల్సింది ఏంటి, ఇవ్వాల్సింది మనం భక్తి. क्षिप्रं भवति धर्मात्मा शाश्वत शांतिं निगच्छति कौन्तेय प्रतिजानीहि నమే భక్త ప్రణశ్యతి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతి పుత్రుడా, నా భక్తుడు ఎన్నడూను నష్టానికి గురి కాడు అని ధైర్యముగా ప్రకటించుము. భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, అక్కడ ముందు కొంతమంది చాలా భక్తియుత సేవలో ఉన్నా కూడా పొరపాటున పతనం అవుతారు. అది కాలవశాత్తు కావచ్చు, అవి అనమాట. అతన్ని తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన భక్తుడు, ఆయన సాధువే అంటారు, సాధువుగానే పరిగణించాలి ఇక్కడ. ఎందుకంటే పతనం నొందినప్పుడు అతన్ని అవమానించే వాళ్ళు భగవంతుని ఆజ్ఞ అనమాట. అది భగవంతుడు ఏం చెప్తారు, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుని పైన మచ్చలు ఉన్నాయి, కానీ చంద్రుడు ఆయన వెలుగు కాకుండా పోతుందా? అలాంటి దివ్యమైన భక్తి యోగంలో నిలిచిండేవాడు ఎవరైనా ఎట్లాంటి తప్పులైనా మేము చెయ్యొచ్చు అనుకోకూడదు, అంత తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఈ భౌతిక కల్మషంతో పొరపాటున యాదృచ్ఛికంగా అంటున్నాం కదా, అది పొరపాటున లాగా పతనమైనప్పుడు కనిపించిన అతను మళ్ళీ పతనం నుంచి తేరుకోవచ్చు. తను మళ్ళీ హరే కృష్ణ మహామంత్ర జపంతో ఇది అవ్వచ్చు అనమాట, పైకి కావచ్చు. పవిత్రం చేసి పతనం నొందినా కానీ పరమాత్ముడు ఏం చేస్తాడు, మళ్ళీ పవిత్రం చేస్తాడు, ఆయన్ని ఆ పాపాన్ని క్షమిస్తాడు అనమాట. అది అట్లాంటి వాళ్ళు మెల్లిమెల్లిగా భక్తి ద్వారా కొద్ది కొద్దిగా వృద్ధి పొందడం చేసి, పాపాలు చేసిన వాళ్ళు భక్తుడిగా భావించడం అనేది చేస్తూ నేను భక్తుడిని అనుకోవడం తప్పు తగదు. భక్తి ద్వారా మెల్లిమెల్లిగా తన క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలన్నమాట. అట్లాంటి ఉత్తమ భక్తుడిగా రావాలి. అప్పుడు ధర్మాత్ముడివి శాశ్వతంగా శాంతిని పొందుతారు. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, క్షిప్రం భవతి ధర్మాత్మ, త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు. అంటే ఎవరైతే పతనమైనారో వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా పతనం నుంచి మళ్ళీ మార్పు చెంది భక్తిలో ప్రవేశిస్తే ధర్మాత్ములుగా మారుతారు, శాంతి పొందుతారు. నా భక్తుడు ఎప్పటికీ నష్టానికి గురి కాదు. అది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. అస్సలు దుష్కృతులని మనము 7వ అధ్యాయంలో చూసాం, వాళ్ళు ఎప్పటికీ రాలేరు, ఎటువంటి శుభ లక్షణాలు ఉండవు. కానీ నవవిధమైన భక్తి మార్గాల ద్వారా వచ్చే వాళ్ళు మెల్లిగా పికప్ అవుతారు. ఒక నిమిషం, మీరు నవవిధ భక్తి మార్గాలు అడిగారు చూడండి, ఇక్కడ ఒక స్లైడ్ పెట్టాను. ఇది భాగవతంలోంచి తీసుకోబడింది. ప్రహ్లాద్ చెప్తాడు ఈ శ్లోకం, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. దీంట్లో మనకి శ్రవణం ఇక్కడ శుకదేవ గోస్వామి ద్వారా
పరీక్షిత్ మహారాజు శ్రవణం చేస్తున్నారు, కీర్తనం నారద మహాముని చూపిస్తున్నారు. విష్ణోస్మరణం ప్రహ్లాదు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథు చక్రవర్తి, పృథు మహారాజు ఇక్కడ ఇచ్చాం కదా, వందనం అక్రూరుడు, దాస్యం హనుమంతుడు, సఖ్యం అర్జునుడు, ఆత్మ నివేదనం బలి చక్రవర్తి. ఇది నవవిధ భక్తి మార్గాలు. వీళ్ళు మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఈ జన్మ జాతి కులము లింగభేదం లేకుండా సమాజం అసహించుకునే వారైనా నన్ను శరణి పొందిన వారంతా పరమ పదమును పొందుతారు. ఎలాంటి అంటే స్త్రీలు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, జన్మతో జాతితో కులంతో లింగభేదం ఏమీ లేదు. ఎంత అధమ జన్ములైనా కానీ కాక ఎవరికి భక్తిలో అలాంటి భేదాలు ఉండవు. ఎవరైనా భక్తులు కావచ్చు, వాళ్ళ జన్మతో సంబంధం లేదు భక్తిలో ప్రవేశించేదానికి అనమాట. వాళ్ళు ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఈ ఇక్కడ చూపించే ఇమేజ్ లో ఒక వేషి అనమాట. ఆయన హరిదాస ఠాకూర్ అని ఒక మహాభక్తుడు ఆమెని మారుస్తాడు. ఆమె వెంటనే భక్తురాలుగా మారిపోతుంది అనమాట. మారి ఆమె పవిత్రురాలవుతుంది. ఆ రకంగా వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భౌతిక భావనలో ఉన్నప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో ఇలాంటి భేదాలు ఉన్నాయి. ఈ ఎవరు మనకు ఈ రకాల భేద జాతి వివక్ష అంతా ఉంది మనకి. కానీ భగవంతుని భక్తియుత సేవలో అలాంటి వివక్ష ఏది లేదన్నమాట. ప్రతి ఒక్కరిలో పరమగతి భగవంతుడు చేరుకునేకే అర్హత. ఇప్పుడు కావాల్సింది ఏమిటి అర్హత? కొంచెం కృష్ణ భక్తి ఉంటే చాలు అనమాట. దాంట్లో ప్రవేశించవచ్చు, పరమగతిని పొందేయచ్చు అనమాట. అది అతి నీచ తరగతి కంటే శునక మాంసం తినే వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనకి గుణాల ద్వారా చెప్పాం కదా, ఇవి కులాలు కాదు, గుణాల ద్వారా భగవంతుడు చాతుర్వర్ణ్యం మాయా సృష్టం అని చెప్పారు కదా. అక్కడ అందులో సత్వగుణ ప్రధానం, సాత్విక గుణం కలవాళ్ళు బ్రాహ్మణులు, రజో గుణ ప్రధానులు క్షత్రియులు, రజస్తమో గుణాలు మిక్స్డ్ వైశ్యులు అనమాట. పూర్తి తమో గుణాల వాళ్ళు శూద్రులు. ఈ 4 తరగతుల్లో ఉన్నారు. వాళ్ళకంటే కూడా ఇంకా తక్కిన వాళ్ళు ఇంకా పాప ఈ చండాలు అనమాట, శునక మాంసం తినేవాళ్ళు. వీళ్ళు అసలుకి పాప జన్మల సాంగత్యం ఉన్నత తరగతికి చెందిన వాళ్ళు అసలు అంగీకరించారు. కానీ భక్తి యోగం అత్యంత శక్తివంతమైనది. దానికి ఎవరినైనా భగవంతుని శరణాగతి పొందవచ్చు. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును ఎల్లప్పుడూ నన్నే స్మరించడంలో నిమగ్నం చేయము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించము, మరియు నాకు ప్రణామములు అర్పించు. పూర్తిగా నా యందే లగ్నం చెందిన పిదప నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు భగవంతుడు. మన్మనాభవ, నీ మనస్సంతా నా మీదే లగ్నం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ ధ్యానించే విధానాల్లో ఉన్నారు కొందరు. శత్రువులు ధ్యానిస్తారు ఆయన చింతిస్తూ. కంసుడు ఎప్పుడు కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చంపుతాడో అని వైరభావంతో ధ్యానించాడు. అది భక్తి కాదు. ఎప్పుడు నన్నే ధ్యానించంటే శత్రువుగా తలచి ఎప్పుడు వస్తాడా నన్ను సంహరిస్తాడా అనేది భక్తి భావంతో ఉండడమే నిజమైన భక్తి అన్నమాట. అది ముఖ్యంగా ఎట్లా ఉండాలి వాళ్ళ మధ్య నమస్కరించడం అంటే ఆయనని నిత్యము పరమ పురుషుడనే పూర్ణ విశ్వాసంతో ఉండాలన్నమాట. మన శిరం వంచి మన వక్కాయ కర్మలన్నిటి కూడా భక్తి అందే నియుక్తం చేస్తేనే కృష్ణ భక్తి అందు మనము నిమగ్నం కాగలుగుతాం అనమాట. అప్పుడే ఆయన శ్రవణ కీర్తనల ద్వారా ఈ నవవిధ పూర్ణ భక్తి విధానం చూసాం కదా. అప్పుడు అది ఈ మానవ సమాజానికి అత్యున్నతమైన వరప్రసాదం అన్నమాట ఈ నవవిధ భక్తి మార్గాలు అనేటివి. ఇంకా ముందుకు వెళ్ళాలంటే కృష్ణ భక్తి రసభావంలో ఉండే వాళ్ళు పరిపూర్ణమైన సాధు పురుషులు, మహాత్ములు అని చెప్పాడు కదా భగవంతుడు. ఆ మహాత్ములకే వస్తాయన్నమాట. ఒకవేళ పొరపాటున పతనమైన వాళ్ళు కూడా మళ్ళీ పూర్ణ స్థితిలో మళ్ళీ వాళ్ళు అంటే ఎలాంటి ప్రాయశ్చిత్తం లేకుండా భక్తిలో ప్రవేశించి వచ్చేయచ్చు అనమాట. భగవంతుడు దీంట్లో చెప్పబడింది ఏమి ముఖ్యంగా భక్తుల రక్షణ భారం.
మన యోగక్షేమం వహామహం. మనం మనల్ని మనకి యోగాన్ని ప్రసాదించి మన రక్షణ భాగాన్ని ఆయనే స్వీకరిస్తాడు కాబట్టి మనం పతనం చెందే అవకాశమే ఉండదు. కాబట్టి బుద్ధిమంతులైన వారు నేరుగా ఈ కృష్ణ భక్తి భావన విధానాన్ని అనుసరించి ఈ జగంలో మనము సుఖంగా జీవించడానికి అవకాశము ఉందన్నమాట. అట్లే భక్తులు అంత్యంలో మనము భగవంతుణ్ణి పొందగలుగుతాము. హరే కృష్ణ. ఇది ఈ నవమాధ్యాయంలో భగవంతుడు రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఈ విధంగా అర్జునుడికి మన్మనాభావం ఎలాగ చెప్పారు ఆయన, మనస్సు నన్నే స్మరిస్తూ నా నా భక్తుడు కమ్ము అని చెప్పారు. నన్ను పూజించు, నా భక్తుడు నాకు నన్నే నమస్కారం చేయము. అది ఎలా ఉండాలనేది ఇప్పుడు వివరించబడింది కదా. మనసు శరీరము అన్ని కూడా మన ఒక్క కర్మాలతో ఆయనకు నమస్కారం చేయాలి. శిరం వంచి అన్నమాట. నన్ను అర్చింపు. మనకు అర్చన విధానాలు ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఆయన అర్చించాలి. అది అర్జునుడికి ఉపదేశించిన ఆ ఉపదేశం అనేది భక్తులందరికీ ఆచరణీయం అనమాట. నా యందు సంపూర్ణ మగ్నుడు అయితేనే నీవు నన్ను చేరుకుంటావు. ఆ ధ్యానం ఎలాగ చేయాలి, ఆయనకి ఎలా నమస్కారం చేయాలి, భక్తియుత సేవలో ఎలా వందనాలు అర్పించాలి, ఆయనకి కృష్ణలోకం చేరేదానికి మనము శ్రవణ కీర్తనల ద్వారా ఆయన అర్చిస్తూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నిరంతరము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తులు కూడా పతనమైన ఆయన్ని చేరుకోగలరు, అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మన యోగక్షేమాలు చూసుకుంటాను నేను అని చెప్పారు కదా భగవంతుడు. ఇది చెప్తున్నారు ఈ 9వ అధ్యాయంలో. హరే కృష్ణ. భక్తులందరికీ